హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్కెట్లో ఒక సింపుల్ స్ట్రాటజీని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నాను, కానీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అంశాన్ని మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. యు ఆర్ ఏ గుడ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఆ సైకాలజికల్ థింక్ ప్రకారం అక్కడ మనం ఎంట్రీస్ తీసుకుంటే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీ పేరు వచ్చేసి రివర్సల్. ఏంటంటే రివర్సల్ స్ట్రాటజీ. ఏ విధంగా రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది ఒక 100 రూపాయల వద్ద స్టార్ట్ అయింది అనుకుందాం ఆ డేకు సంబంధించి. ఓకే అండి, అది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ విధంగా అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. వెళ్ళి మార్కెట్ ఏం చేసింది, తర్వాత స్వింగ్ యొక్క హైస్ను ఫామ్ చేస్తూ మార్కెట్ అనేది మీదకి వెళ్ళింది అనుకుందాం. ఎంతవరకు వెళ్ళింది అనుకుందాం, ఒక 150 రూపాయల వరకు వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందండి, ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ అనేది అది ఏ క్యాండిల్ అనేది కానివ్వండి, ఇక్కడ ఏమి ఇండికేట్ చేయడం జరుగుతుంది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ను. మార్కెట్ మీదకి వెళ్ళిందంటే ఇది మొత్తం కూడా దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ సడన్ ఫాల్ కనుక వచ్చి ఏంటది రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తూ మార్కెట్ అనేది కింది సైడ్ ఫాల్ అవుతూ ఆ డే యొక్క లో పాయింట్ వద్ద ఏంటంటే ఆ డే యొక్క లో పాయింట్ వద్ద మంచి బేరిష్ మూమెంటం క్యాండిల్ తోటి కనుక క్లోజ్ అయితే ఏంటంటే బేరిష్ మూమెంటం క్యాండిల్ తోటి కనుక క్లోజ్ అయితే ఎటు సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఆ ఎంట్రీస్ అనేవి ఒక సక్సెస్ఫుల్గా కావడం జరుగుతుందనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరున్నారు, బయ్యర్స్ ఉన్నారు. బయ్యర్స్ అనేవారు స్టెప్ బై స్టెప్ మార్కెట్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 100 రూపాయల కాడ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది, 100 రూపాయల నుండి 150 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అంటే సెల్లర్స్ ఏం చేయాలి, ఈ స్ట్రెంత్ను తగ్గించాలి, బయ్యర్స్ యొక్క కంట్రోల్నెస్ని తగ్గించాలి. బయ్యరు చేతుల్లో ఉన్న మార్కెట్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి, డబుల్ క్వాంటిటీ తోటి ఏం చేయాలి, మార్కెట్ని కిందికి పుష్ చేయాలి. పుష్ చేస్తే ఏమవుతుంది, అంతకుముందు ఎక్కడైతే బయ్యర్స్ ఉన్నారో బయ్యర్స్ యొక్క స్టాప్ లాసెస్ ఇట్టాయి. ఏంటంటే స్టాప్ లాసెస్ ఇట్టాయి, ఏమవుతుంది, మార్కెట్ అనేది సెల్లర్స్ యొక్క చేతుల్లోకి రావడం జరుగుతుంది. మరి సెల్లర్స్ యొక్క చేతుల్లోకి ఎప్పుడు వస్తుందండి, బయ్యర్స్ అయితే ఎక్కడైతే తమ బయ్యింగ్ని స్టార్ట్ చేయడం జరిగిందో, మార్కెట్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగిందో అక్కడి నుండి మార్కెట్ అనేది రివర్సల్ అయినప్పుడు మాత్రమే మనం దేనిగా తీసుకోవచ్చు, మార్కెట్ అనేది సెల్లర్స్ యొక్క కంట్రోల్లోకి వచ్చినట్టుగా భావించవచ్చు. మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఏంటిది, ఎప్పుడైతే ఇక్కడ ఏ క్యాండిల్ తోటి క్లోజ్ కావాలి, మంచి రెడ్ మూమెంటం క్యాండిల్ తోటే క్లోజ్ కావాలి. దీనికి ఒకవేళ క్లోజ్ అయిన వెంటనే ఒక అన్యూజువల్ వీక్ ఉంటే ఏం చేస్తామండి, అవాయిడ్ చేస్తాం, ఎంట్రీ తీసుకోం. మరి ఎట్లుండాలి, ఇక్కడ మార్కెట్ అనేది ఒక రెడ్ మూమెంటం క్యాండిల్ తోటి క్లోజ్ కావాలి. మీద అన్యూజువల్ వీక్ ఉంటే 100% ఏంటది 100% అది వర్కౌట్ కావడం జరుగుతుంది. కానీ కింద విక్కు ఉన్నట్లయితే అవాయిడ్ చేయాలి. ఈ యొక్క లాజికల్ పాయింట్ని గుర్తుంచుకోండి. మరి ఎప్పుడు మార్కెట్లో బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ను మనం చూడవచ్చు. మనం ఎవరి యొక్క స్ట్రెంత్ను చూసాం, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ను చూసాం. దాన్ని ఏమంటాం, రివర్సల్లో కౌంటర్ ట్రేడ్ అంటాం. రివర్సల్ ట్రేడ్ లేదా కౌంటర్ ట్రేడ్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ మార్కెట్ని చూద్దాం. ఇక్కడ ఒక్కనో మార్కెట్ అనేది స్టార్ట్ అయింది 100 రూపాయల వద్ద. ఏంటిది, లోయర్ లోస్ని ఫామ్ చేస్తూ మార్కెట్ అనేది కిందికి ఫాల్ అయింది. ఎక్కడికి ఫాల్ అయింది అనుకుందాం, ఒక 50 రూపాయల వద్దకు ఫాల్ అయింది అనుకుందాం. అంటే మార్కెట్ అనేది మార్నింగ్ నుండి ఎవరి కంట్రోల్లో ఉంది, సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉన్నది. ఎవరి కంట్రోల్లో ఉన్నది, సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉన్నది అనే విషయం మనం అందరం అర్థమైంది. మరి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ని ఫామ్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ ఆ డే యొక్క ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ లేదా 50 మినిట్స్ క్యాండిల్ మీద కనుక మంచి మూమెంటం క్యాండిల్ తోటి గల గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే దీని హైలో ఏం చేస్తాం, ఎంట్రీ తీసుకుంటాం. లోలో ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ సైకలాజికల్ విషయం ఏంటిది, ఏం అర్థం చేసుకోవాలి, సెల్లర్ చేతుల్లో ఉన్న మార్కెట్ అనేది ఈ క్యాండిల్ క్లోజింగ్ తోటి ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, బయ్యర్స్ యొక్క చేతుల్లోకి వెళ్ళింది. మరి బయ్యర్స్ యొక్క చేతుల్లోకి వెళ్ళింది కనుక మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే బయ్యర్స్ ముఖాన, అంటే బుల్లిష్ వైపు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైన సైకలాజికల్ థింక్ ద్వారా మాత్రమే మార్కెట్లో ఏమవుతుంది, మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి స్ట్రాటజీలు కూడా మార్కెట్లో పని చేయవు. అక్కడ ఫామ్ అవుతున్న చార్ట్లో సైకలాజికల్ థింగ్స్ను అర్థం చేసుకోవడం
చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు ఏం చేస్తారంటే బ్యాక్ టెస్ట్ చేయండి. అది స్టాకుల్లో పనిచేస్తుంది, ఇండెక్స్లో పనిచేస్తుంది. ప్రతి కాడ కూడా ఏమవుతుంది, మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ